అమలాపురం అనగానే మనందరికీ చక్కటి పైర్లు, మంచి కొబ్బరి చెట్లు, పచ్చదనం, ఆహ్లాదం, మంచి మంచి రుచికరమైన వంటలు, ఆప్యాయతలు, అవ్యాజమైన ఆప్యాయతలు, మనుషుల్ని ఒకళ్ళొకళ్ళు పలకరించుకునే తీరు, ఇవన్నీ కూడా అంటే అమలాపురం పట్టణంలో, అమలాపురం పరిసర ప్రాంతాలకు మనం అడుగు పెట్టంగానే ఒక రకమైన ఆత్మీయత, ఒక రకమైనటువంటి దైవత్వం ఇవన్నీ కనిపిస్తాయి. అలా చూసే కళ్ళకి ఏదైనా సమస్య వచ్చి అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఐ హాస్పిటల్స్ కనుక పెడితే వాళ్ళకి కళ్ళు పొడుచున్నంత బాధ కలిగిస్తుంది. ఇది నేను ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని ఆధారంగా చేసుకుని చేస్తున్నటువంటి వీడియో. అమలాపురం పట్టణంలో కొంతమంది నేత్ర వైద్యులు, కొన్ని ఐ హాస్పిటల్స్ ఎవరైనా వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆ పరీక్ష తాలూకు, ఆ టెస్ట్ తాలూకు రిపోర్టు వాళ్ళ చేతికి ఇవ్వట్లేదు. డైరెక్ట్గా కళ్ళజోడు షాపుకి పంపిస్తున్నారు, అంటే వాళ్ళ కౌంటర్కే పంపిస్తున్నారు. అక్కడ కనుక మనం కళ్ళజోడు తీసుకోకపోతే ఆ ప్రిస్క్రిప్షన్ వాళ్ళ చేతికి ఇవ్వట్లేదు. అమలాపురం పట్టణ వాస్తవ్యులందరూ కూడా దీనిలో ఎంత నిజం ఉంది, ఎంతమందికి ఈ అనుభవం ఎదురైంది మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియవరిస్తే మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటికే మేము మా రిపోర్ట్ని అక్కడికి వెళ్ళమని చెప్పాము. ఎందుకంటే మాదొక పేద ఛానల్ కాబట్టి మాకు ఎక్కువ మంది రిపోర్టర్ లేరు, ఉన్న ఒకటే రిపోర్టర్ రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటారు. ఈ ఐ హాస్పిటల్స్లోనే కాదండి, ఏ హాస్పిటల్ అయినా మీకు అవకతవకలు ఎదురైనా, మీకు సంతృప్తికరంగా లేకపోయినా ఏపీ మెడికల్ కౌన్సిల్కి మీరు రిపోర్ట్ చేయొచ్చు. ఆ ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క అడ్రస్సు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి కింద మీకు స్క్రోలింగ్లో ఇస్తాం, లేదా కామెంట్ సెక్షన్లో ఇస్తాం, లింక్ ద్వారా ఇస్తాం. తక్షణ రిపోర్ట్ చేయండి. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు చాలా మంచి ఆయన, బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ప్రజల సమస్యలు బాగా తెలుసు. బట్ ఎనీవే, మీరు మంత్రులు నమ్మకుండా ఏపీ కౌన్సిల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి రిపోర్ట్ చేయండి. లేదా ఎవరిని రిపోర్ట్ చేయాలనేది కూడా కొంత చదువుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మీకు. మెడికల్ మాఫియా ప్రపంచవ్యాప్తంగా వేళ్ళూనుకుపోయింది. అయితే అది అమలాపురం దాకా కూడా పాకిందన్న విషయం నాకు ఈ మధ్యన తెలిసింది. ఎంత అపరిశుభ్రంగా ఉంటున్నాయంటే కొన్ని ఆసుపత్రులు, నేను మొన్న అమలాపురం వచ్చినప్పుడు కూడా చూశాను నేను. బట్ ఎవరికి కంప్లైంట్ చేయాలి, చేస్తే ఏ మేర చర్యలు తీసుకుంటారని నాకుండే సందేహాలు నాకుండే. సో ఎవరికి చేయాలో వాళ్ళకి చేద్దామని చెప్పేసి నేను ఆగి ఉన్నాను అనమాట. కానీ కంటి ఆసుపత్రుల విషయంలో ఏమాత్రం ఉపేక్షించకూడదు. సర్వేంద్రియాణ నయనం ప్రధానం అన్నారు. సో ఈ డాక్టర్లకి భయం, భక్తి, ఒక మానవత్వం లేకుండా పోతున్నాయి రోజు రోజుకి. సో వీళ్ళకి పెద్ద పెద్ద ఇంజక్షన్లు చేయాలి మనం. సో ఈ పెద్ద పెద్ద ఇంజక్షన్లు ఎవరు చేస్తారు? బాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే సామాజికంగా బలమైనటువంటి వాళ్ళు. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే, ఇటువంటి వాళ్ళందరినీ చూస్తుంటే, ముఖ్యంగా అమలాపురం కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తు వస్తుంది నాకు. ఐ థింక్ జల్సా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అది. పవన్ కళ్యాణ్ది కాదు, త్రివిక్రమ్ శ్రీనివాస్ది. పలికింది పవన్ కళ్యాణ్. ఆ డైలాగ్ని కొంచెం మార్చి చెప్పుకుందాం మనం. డాక్టర్లు మీకు అన్నీ ఉన్నాయి, డిగ్రీ ఉంది, సర్టిఫికేట్లు ఉన్నాయి, హోదా